అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 18వ పాసురం ఉందు మదహళిత్త అనేటువంటి పాసురం అమ్మవారు ఉపదేశిస్తుంది వ్రతంలో. ఒకసారి పాసురాన్ని విన్నపం చేసుకుందాం. ఉందు మదహళిత్త నోడాద తోల్వల్యన్ నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ கந்தங் கமசங் குழி கடத்திருவாய் வந்து எங்கும் கோஷியைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார விரடு உனுமனைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வழுப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய் உந்து மதஹலிட்ட நோடாது தோல்வல்யன் నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ కందం కమశం కుశలి కడతిరువాయ్ వందు ఏంగుం కోళియైత్తనహాం మాధవి పందల్ మేల్ పల్கால் குயிலங்கள் கூவினகான் பந்தார் விரடு உன்மனைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையிருப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ఆళ్వార్ ఎంబెరమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు పాసురంలో నిన్న గోపికలందరూ కూడా వెళ్ళి నందగోపుణ్ణి, యశోదాదేవిని, బలరాముణ్ణి వీళ్ళందరినీ మేలు కొలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అనిపించిందట, ఆహా, ఆయన ఇక్కడెందుకుంటాడు మహానుభావుడు, శ్రీకృష్ణ భగవానుడు ఉండేది నీలాదేవి గృహంలో కదా, ఆమెను లేపడమే సరైందని చెప్పి వెళ్ళి ఈరోజు ఆ నీలాదేవిని, అమ్మవారిని మేలు కలుపుతున్నారు ఈ పాసురంలో. అసలు అమ్మ చేసిన వ్రతం ఇదే కదా. నీళాతుంగస్థ నగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం అన్నట్టుగా ఈరోజు ఆ నీలాదేవి భవనం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారమ్మ. అమ్మ ఉందు మదహళిత్త నోడాదు తోల్వెల్యన్ నందగోపాలన్ మరుమహళే అని. ఓ నందగోపాల యొక్క మేనకోడల, అనేక మదగజములతో పోరాడి వాటిని ఓడించి గెలిచినటువంటి భుజము కలిగిన ఓ నందగోపాలుని యొక్క కోడలా. కృష్ణుడు కువలయములు అనేటువంటి 2 ఏనుగులనే గెలిచిండట. కానీ ఈ నందగోపుడు అనేక మదగజాలతో పోరాడి వాటిని ఓడించినటువంటి పరాక్రమశాలట. అలాంటి ఓ నందగోపుని కోడలా, సుగంధ పరిమళములు ఒలికించు కుంతలములు కేశజాలము కలిగిన దానా తలుపు తెరువమ్మా. లోకమంతటా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్లు కూయిచున్నవి. ఆ మాధవీలత పైన ఉండేటువంటి కోకిలలన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుచున్నవి. ఆ విధంగా మాధవి పందల్ అంటే బండి గురివింద పందిరి, ఒప్పుచున్నటువంటి బంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్లు కలదానా, పూబంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్లు కలదానా, మేనత్త కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్రతామలను పోలిన మృదువైన దివ్యహస్తములతో నీ చేతికి అమరినట్టి కళ్యాణ గుణములు గల గాజులు గలగల ధ్వనించున్నట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా అని మేము కోరుటకే కాక నీవే సంతోషిస్తూ రావలసింది అని నీలాదేవిని లేపోడింది. అయ్యో, చిన్నపిల్లలం వచ్చాము, మీ ఇంటి వాకిట నిలబడ్డామని మా పైన దయచేత నువ్వు రావాలి, కానీ మేము నిన్ను లేపాలా తల్లి అని నీలాదేవిని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై